తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు మునిమాపు. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. కథ విందాము. ఎలా ఉంది జీవితం? చిరుమందహాసం మొహం మీద తాండవిస్తూ ఉండగా అడిగారు రామచంద్రం గారు, చేతిలోని గుణపం పక్కన పెడుతూ. బాగానే ఉంది. మీరు చెప్పినట్టు ప్రశాంతంగా, కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ. రామచంద్రం గారు మొక్కలకు గొప్పులు తవ్వుతూ ఉంటే భర్తకు సాయంగా వాటి కుదుళ్లు సరిచేస్తూ ఉంది సీతమ్మ. మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్లి ఐరన్ బెంచి మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రం గారు. పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకు చాలా ఇష్టం. బాగానే ఉంది అని నువ్వు సాగదీయడంలోనే తెలుస్తోంది నీ సందిగ్ధం. అవును, మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో పొరపాటు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను. కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండడం కనుక వచ్చేశాను అంతే. కల్లా కపటం లేదు సీతమ్మకి. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది. నెట్టూర్చారు రామచంద్రం గారు. చేతులు బకెట్లో ముంచి కడుక్కుని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళుతున్న సీతమ్మని చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా బ్రొకుటి ముడిచి. రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైర్ అయ్యారు కదా, ఇక మా దగ్గరకొచ్చేయండి నాన్న అన్నారు అభిమానంగా. పెద్ద దిక్కుగా ఉంటారు, రండత్తయ్యా అన్నారు కోడళ్లు కూడా. దంపతులిద్దరూ చాలా సంతోషించారు. వాళ్లు కోరుకున్నది అదే. తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ల చిన్నతనంలో తప్ప కలిసి ఉండడం పడమేలేదు. ఇప్పుడు ఆ బాదరబందీలు బాధ్యతలు తీరిపోయాయి. గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక. కోడళ్లు వండి పెడుతూ ఉంటే మనవలు మనవరాళ్లతో ఆడుకుంటూ, కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ మఠానికో ఆలయానికో వెళ్లి ప్రవచనాలు వింటూ ఆరాముగా కాలక్షేపం చేయొచ్చును అనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ. సరే, ఇది ఇంకో మజిలీ, వస్తామన్నారు రామచంద్రం గారు. పెద్దవాడు చైతన్య, ఇంజనీరు. కోడలు కౌముది కూడా సాఫ్ట్వేరే. వాళ్ళకిద్దరు ముచ్చటైన ఫ్యామిలీ. వెళ్లిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య, అమ్మయ్యా, ఇవ్వాళ్లతో నీ చప్పిడి వంటకి చద్ది కూరలకి గుడ్ బై. రేపట్నుంచి మా అమ్మ చేతి అమృతం తినొచ్చు కొంటెగా భార్య వైపు చూసి అన్నాడు. మీరే ఏమిటి, మేమూను. భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది. వచ్చి రాగానే ఛార్జీ అప్పగింతలా తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ. సంభాళించుకో అన్నట్టు తల పంకించారు రామచంద్రం. ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చజెప్పారు. 24 గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా? నీకు మాత్రం విసుగెత్తదు. పాపం, ఉద్యోగం చేసుకునే అమ్మాయి కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ మాత్రపు వంట నీకు కొత్త కాదుగా. ఆ తర్వాతంతా ఖాళీయే. ఏం చేసుకున్నా నీ ఇష్టం. అయిష్టంగానే తల ఊపింది సీతమ్మ. మర్నాడు అత్తగారికి షెడ్యూలు చెప్పేసింది కౌముది. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్టు బ్రెడ్డు బటరున్నట. మీకోసం ఎలాగూ టిఫిన్ చేస్తారుగా, అదే మాకు పెట్టేయండి, పర్వాలేదు అంది ఉదారంగా. 9 పిల్లలకు కాలేజీ, 6 బాక్సులు సర్దాలి, 12 తమ ఇద్దరికీ క్యారియరు. మీరేం కంగారు పడకండత్తయ్యా. మేము వెళ్లేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టమవుతుందని క్యారియర్ తీసుకురావటానికి ఒక కుర్రాడిని మాట్లాడారు. 12 వస్తాడతను. ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా. రాత్రి వంటకి నేను కూడా సాయం చేస్తానులేండి అని లిస్టంతా చెప్పేసి, మీకు చెయ్యాలనిపిస్తేనే సుమండి, బలవంతం లేదు, నాకలవాటే. చివర్లో ముక్తాయింపు. పర్వాలేదమ్మా, చెయ్యగలను అని పైకని చెయ్యక చేస్తానా అనుకుంది లోపల సీతమ్మ. రాత్రి వంటకి సాయం చేస్తానని చెప్పిందే కాని వారంలో 4 రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది. పిల్లల భోజనానికి ఆలస్యమవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ. 10 రోజులు గడిచాయి. ఇంటికి పాతపడ్డారు. చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి, గణపతి దేవాలయానికి అమ్మా నాన్నల్ని తీసుకెళ్లి చూపించాడు. మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే. రోజూ ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం మీరిక్కడికొచ్చి కాలక్షేపం చేయొచ్చును అని చెప్పాడు. ఇద్దరు చాలా ఆనందపడిపోయారు. 2 రోజులు అలా వెళ్ళి వచ్చారు కూడా. 3వ రోజు ఆఫీస్కి వెళ్తూ రోజు బిస్కెట్లు కారపూసేనా అని పిల్లలు గొడవ చేస్తున్నారత్తయ్యా. కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళుతూ ఉండండి. సాయంత్రం అలసిపోయి వచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటుంది. మీకు వీలైతే మాకు టీ, వాళ్ళకి పాలు ఫ్లాస్క్లో పోసి ఉంచండి ప్లీజ్
అని చెప్పింది కౌముది. వినేవాళ్లకి సౌమ్యంగానే అనిపించిన సీతమ్మకి అధికారంగానూ నిష్ఠూరంగానూ వినిపించి కంగు తిన్నది. సాయంత్రాలు టిఫిన్లు, రాత్రి వంట, ఈ మధ్యలో మిగిలే టైము ఎంతని? ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్లడం మానేసింది సీతమ్మ. నాకు పని అవ్వలేదు, మీరు వెళ్ళండి అంది ఉదాసీనంగా. రామచంద్రం గారికి అర్థమయ్యింది. కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడ్డం కంటే ఈజీ చైర్లో వాలి చూడ్డమే సౌకర్యంగా ఉంటుంది అనిపించి తాము తెచ్చిన సామాన్లతో పాటు స్టోర్ రూంలో పడేసిన తమ పాత పడకుర్చీ తెచ్చుకొని హాల్లో వేసుకున్నారు. తన మనవడు సార్వభౌమ కాలేజీకి వెళుతూ, ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటి, దిష్టిబొమ్మలా అంటున్నాడు ముఖం చిట్లించి. షు షు అంటోంది కౌముది. తాతగారిదా, సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు. ఆ సారీ అనటంలో పశ్చాత్తాపం వినబడలేదు రామచంద్రం గారికి. కామ్గా పడక్కుర్చీ తీసుకెళ్లి స్టోర్ రూంలో పడేసొచ్చారు. అలాంటి అనుభవమే భార్యకి కలిగి ఉండొచ్చును అనుకుంటూ నిట్టూర్చారు. వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తెప్పించి చైతూ అని, అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో. 2 పేపర్లా, వేస్ట్ కదా నాన్నా, అయినా ఇంగ్లీష్ రాని వాళ్లల్లా తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేళాకోళంగా. ఆ సంగతి మళ్లీ ఎత్తలేదు. ఇంకా ఇలాంటివే చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్న మనసు బాధపడకుండా ఉండలేనివి. మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటికి వెళ్లడం ప్రారంభించారు. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను, మేం వెళితే మీరు ఉండగలరా నాన్నా అన్నాడు. అడిగాడు చైతన్య మొదటిసారి. ఆహా అన్నారు రామచంద్రం గారు. కొన్నిసార్లుచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లేవారు. కొన్ని పార్టీలకి భార్యాభర్తలిద్దరే వెళ్లేవారు. నలుగురు వెళ్లిపోయినప్పుడు అంత ఇంట్లో బిక్కుబిక్కుమనిపించేది. అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. 6th ఫ్లోర్ వెళ్ళది. కలగూర గంపల మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్లు కాపురమున్నారు. ఎవరి దారి వాళ్లది. ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించటమే అరుదు. ఇక పొద్దుగూగితే కారిడార్లో వేసే లైట్ల వెలుతురు తప్ప మిగతా అంతా జేబురుమంటూ ఉండేది. వెళ్లిన వాళ్లు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్కపెట్టుకునేవాళ్లు. పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్లు చేసే అల్లరికి అంతుండేది కాదు. ఫ్రెండ్స్ని పిలిచేవాళ్లు. ఇక వాళ్లంతా కలిసి మ్యూజిక్, స్టెప్పులు, పెద్ద పెద్దగా నవ్వులు, మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకవి చేసిపెట్టు, వేయించిపెట్టు, లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అంటూ అర్థిస్తున్నట్టే ఆర్డర్లు. ఒక్కో రోజు డిన్నర్ కూడా. హైరానా పడేది సీతమ్మ. పని పూర్తయితే కాస్త నడుం వాల్చాలని ఎదురుచూసేది. స్టీరియో మూతకి తలనొప్పి వస్తున్నా చెవుల్లో దూది పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కుదు అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో. ఆ దూది తీసి వినండి, అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ. ఏరుకి వరదొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు. ఆ వయసుకి ఆ ఉత్సాహం తుళ్ళింతలు సహజం. అదే అందం. మరి ఆ వయసుకి మనం అలాగే ఉన్నామా? మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ. ఆ రోజులు వేరు. కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి. మీరెప్పుడూ నాకే చెప్తారులేండి ధర్మపన్నాలు. మొహం ముడిచింది సీతమ్మ. ఆ రోజు ఎందుకో లేచిన దగ్గర్నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజల్లాగా చిటపటలాడుతోంది కౌముది. తడిటవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది. పిలిచిన వెంటనే పలకనందుకు మొగిడి మీద దుమదుమలాడింది. కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీదున్న స్విచ్ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది. గయ్యమన్నది కౌముది. మీకు 100 సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని. ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కర్ పేలిపోయేది. మొన్న మేజాబల్లా తుడుస్తూ వాటర్ ఫాల్స్ పీసు పగలగొట్టారు. నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు. అది పనిచేయడం మానేసింది. అసలు మీకు మిక్సీతో పనేంటి? మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకలి బండాలు. కోడలు కురిపించే వడగళ్ల వానకి బెత్తరపోయి నుంచుండిపోయింది సీతమ్మ. ఆ తర్వాత చైతన్య వచ్చాడు. అమ్మా, ఆఫీసులో ఏవో గొడవలు. ఆ చికాకుల్లో ఏదో వాగేసింది. చూశావుగా, పొద్దున పని మనిషిని కూడా ఎలా తిట్టేసిందో. అది అంతే, నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు. అంటే పని మనిషి తను సమానమా? సీతమ్మ మదనపడింది. భర్త తడిమాడో తనకే ఏమనిపించిందో కాని కోమిది కూడా వచ్చి, సారీ అత్తయ్య, కోపం ఆపుకోలేకపోయాను అని పాట ఊపచెప్పింది. ఆ రాత్రి రామచంద్రం గారు
నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లిగా అన్నది సీతమ్మ. మనం ప్రసన్న దగ్గరికి వెళదాం. రామచంద్రం గారికి తెలుసు, చిన్నవాళ్లతో చివాట్లు తినటం బాధాకరమే. సీతమ్మ మనసు గాయపడింది. స్థలం మార్పు మంచిదే. మర్నాడే చిన్నవాడి ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించారు. తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న. ఇంటికి వెళ్ళగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది. అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ చిక్కినట్టున్నారే అంది. మొదలు అనుకున్నది సీతమ్మ. కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమయ్యింది. సువర్ణ పెద్దగా చదువుకోలేదు, కానీ మాట చమత్కారం మాత్రం కావలసినంత. ఉద్యోగస్తురాలైన తోడికోడలు నానా చాకరీ చేయించుకోవటం వల్లే అత్తగారు ఇలా చిక్కిపోయారని ఆ పలకరింపుకి తాత్పర్యం. అబ్బో, సెగ రగలకుండా వాత పెట్టగల సమర్థులు సువర్ణ. అది మొదలు. ఏ పని అందుకోబోయినా, అబ్బెబ్బే వద్దత్తయ్యా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేనున్నానుగా, నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతుంది. పోనీ అది బాగానే ఉందిలెమ్మని మనవరాలు శర్వాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టుకు కూర్చుందామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే. ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ పిల్లల మీద, పనివాళ్ల మీద, మొగుడి మీద అరిచేస్తూ పొద్దున్నే 6ంటికి లేచాను. వెధవ పని, తెమిలి చావదు, నడుములు విరిగిపోతున్నాయి అంటూ ఆపసోపాలు. అన్ని పనులకి పని మనుషులున్నారు. చివరికి వంటింట్లో తన చేతి కింద కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది. మరి ఎందుకంతా ఆయాసమో? దాని తరహా అంతేలెమ్మా, నువ్వేం పట్టించుకోకు అన్నాడోసారి ప్రసన్న. రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు. కోడలు తమని ఇంటి మనుషుల్లా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తోందని. అడగకుండానే 2-3 సార్లు కాఫీ అందిస్తోంది. 2 రకాల టిఫిన్లు చేస్తోంది. ఏమరపాటు లేకుండా బాత్రూంలో 4 రోజులకొక కొత్త షాంపూ, సోపు, మడత నలగని టవాలు పెడుతోంది. భోజనంలో రోజుకో స్పెషల్. ఎందుకలా? దొరికిందే సమాధానం. ఆ రోజు 1 తారీఖు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలిస్తోంది సువర్ణ. ఏమిటి, చుట్టపు చుప్పుగా వచ్చిపోయే వాళ్లక్కూడా లెక్క కడుతున్నావా నువ్వు? గదమాయిస్తోంది సువర్ణ. పెద్దమ్మగారు, పెద్దయ్యగారు ఉండిపోరా? తేల్చుకుంటోందా అమ్మాయి. ఎందుకుంటారు? వాళ్లకేమి ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా? పిల్లల్ని చూసుకోవాలి అనిపించినప్పుడు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, అంతే. ఇది వరకు అంతే గదా, భరోసా ఇచ్చింది సువర్ణ. కాఫీ కప్పులు సింకులో పడేద్దామని వస్తున్న సీతమ్మ స్థాణువైపోయింది. అదన్నమాట సంగతే సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రం గారు. కింగ్ కర్తవ్యం అనుకునే లోపల తేల్చుకోవాల్సిన అవసరం తోసుకొచ్చేసింది. సువర్ణ తల్లి సుభద్రమ్మగారి రూపంలో. సుభద్రమ్మగారు యాత్రలు చేసి తిరిగొస్తూ కూతురి దగ్గర దిగబోతున్నారట. ఆ మర్నాడు. సువర్ణ ఒక్కటే సంతానం సుభద్రమ్మగారికి. కూతురంటే పంచప్రాణాలు. తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి. వరాలిచ్చే దేవత అల్లుడికి. ఇక సువర్ణ హడావిడి ఇంతా అంతా కాదు. అత్తగారివి, మావగారివి బట్టలన్నీ ఓ పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకి తోసేసి, వాళ్ళమ్మొచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలి అంటూ అల్మారా ఖాళీ చేసేసింది. మంచము, పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది. ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాందీసుకుల్లా హాల్లోనూ వీధి వరండాల్లోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు. ఆ రోజంతా మామూలుగా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించింది సీతమ్మ. ఆ రాత్రి స్టోర్ రూంలో నుంచి 2 మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ. ఏమీ అనుకోకండి, అమ్మకి ఆ గది అలవాటు, మీకేం ఇబ్బందుందరులేండి. నడవాలో కామన్ బాత్రూమ్ ఉంది అంది. అనుకోవడానికేముంది, సుభద్రమ్మగారు కూతురికి కట్టించి ఇచ్చిన ఇల్లది. ఆమెకు లేని హక్కు తమకేముంది? వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగింది సువర్ణ. అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది. అమ్మ ఉన్న 10 రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్యా, సంతోషిస్తుంది అమ్మ. అందరూ నిద్రపోయారనుకున్నాక ఈసారి ఎక్కడికి వెళతావు అడిగారు రామచంద్రం గారు నెమ్మదిగా. సీతమ్మ నిద్రపోలేదని ఆయనకి తెలుసు. వాళ్ల గూటికి వాళ్లు చేరుకున్నారు. రామచంద్రం గారు పుట్టిన ఊరని, ఆయన తండ్రి రాయి రాయి కూర్చి కట్టుకున్న గూడది. వీళ్ళని చూడగానే నువ్వా రామో అంటూ వచ్చారు సుందరం గారు. పక్క ఇల్లే వాళ్లది. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. రాము అన్న స్నేహితుడి పిలుపుతో 10 ఏళ్ల వయస్సు తగ్గినట్టు అనిపించి పులకించిపోయారు రామచంద్రం గారు. 10 నిమిషాలు మాట్లాడి వెళుతూ, ఏమి అవసరం పడినా ఒక్క కేకవే, నిమిషంలో నీ ముందుంటా అని చెప్పి వెళ్లారు సుందరంగారు. చెప్పటమే కాక వాళ్ల పని మనిషిని
ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా. 10 రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు. వీధి వైపు పూల మొక్కలు, పెరటి వైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు. అప్పటికే చక్కగా ఎదుగున్న పొన్న చెట్టు కింద బెంచి ఇష్టంగా వేయించుకున్నారు. ఇప్పుడాయన దినచర్య నీరసంగా లేచి చేసేదేవుందిలే అన్నట్టు బద్ధకంగా మొదలవ్వటం లేదు. పొద్దున్నే సుందరం గారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోతారు. వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెడితే ఎంత సమయం గడిచిందో తెలిసేది కాదు. సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణము లేదా స్నేహితుడితో పార్కులో పాతాంఖాని రోజూ మొత్తం హాయిగా గడిచిపోతోంది రామచంద్రం గారికి. సీతమ్మకు ఇబ్బందులేమీ లేవు. పనికి తొందర పెట్టేవాళ్లు లేరు. ఏ తప్పు దొల్లుతుందో, ఏ చెయ్యి జారుతుందో అన్న బెదురూ లేదు. ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవాళ్లూ లేరు. స్వాతంత్రం, స్వర్ణలోకము అన్నట్టుగానే ఉంది. కాని ఏదో లోటు, ఏదో బాధ. ఆ వెలితి మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తి అయిన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ. నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత? ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు. ఎందుకు లేదు? ఇక్కడ ఏం తక్కువని? మరి నీ మొహంలో ఎందుకు అంత ఉదాసీనత? కాసేపు మాటలు వెతుకుతున్నట్లు ఉండిపోయింది సీతమ్మ. చెప్పు సీత, ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రం గారు. అవును, ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసామలది. ఇప్పుడు బాగానే ఉన్నాం. కాని ఎన్నాళ్ళిలా ఉండగలమంటారు? ఉండగలిగినన్నాళ్ళు. ఆ తర్వాత అది భగవంతుడి కొదిలేద్దాం సీత. నీకు తెలుసు, చివరికి చేరాల్సింది వాళ్ల దగ్గరకే కదా అని పిల్లల ఇళ్లకే వెళ్ళాం. కాని ఎవడలేకపోయాం. వాళ్లని ఇబ్బంది పెట్టాం. ఇందుకు ఎవ్వర్నీ తప్పించలేము. వాళ్ల కోసమే బ్రతికాం. అందుకని ఇప్పుడు వాళ్లని మన కోసం బ్రతకమనటం న్యాయం కాదు. నాకప్పుడు అనిపించింది, వస్తుందో రాదో తెలియని చివరి రోజుల గడ్డు కాలాన్ని ఊహించుకుని బ్రతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనలు, కలతలు లేకుండా గడపలేమా అని. ఇక్కడికొచ్చాం. రాగానే అనిపించింది, ఇదే మనకు తగిన చోటని. విరిగిన రెక్కలు అతుకుతున్నట్టు అనిపించింది. సీత, ఇద్దరం ఉండగలమా అనే కదా నీ బెంగ? ఊళ్ళో మనకు తెలిసిన వాళ్లందర్నీ మనవాళ్లే అనుకుందాం. ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యతగా ఉందాం. నీ నా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్లకి సహాయపడదాం. మన మంచితనమే మనకు రక్ష. వాళ్లలో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు. మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు. చివరిగా తులసినీళ్లు పోయడానికైనా తప్పక వస్తారు. కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళతారు. నాకా నమ్మకముంది. ఏమంటావు సీత? ఎండా వాన కలగలిసినట్టు కళ్ల నిండా నీళ్లతో, మొహంలో చిరునవ్వుతో సరైనట్టు తల ఊపింది సీతమ్మ. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.